ఇప్పుడుది మీ హ్యాట్ పడతాను. అవును, అది ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు పట్టాలు ఎక్కింది. జనాలు స్తబ్దతగా ఉంది. నిన్నటితో పట్టాలు ఎక్కింది. త్వరలో దానికి ఒక పరిష్కారం వస్తుంది. ఇది వాళ్ళగారి వెనక ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్గా తేలుతుంది. సార్ సునీల్ కుమార్తో పాటు అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు టార్చర్ చేశారు సార్. వాళ్ళ పరిస్థితి సునీల్ వాళ్ళు కుమార్ కొంతమంది టీడీపీలో ఉన్నారు. సునీల్ కుమార్కి కొందరు అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్లు వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే ఇబ్బంది అని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ని అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు. అన్నీ బయట సార్ కొంతమంది గౌరీ శంకర్ వాళ్ళ పేర్లు ఉన్నారు. నాకు వాళ్ళ తెలియదు. పరిస్థితి ఏంటి సార్? నిన్న సోషల్ మీడియాలో చూసా కొన్ని పేర్లు. మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. బట్ అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా సార్ విచారణ దానికి కూడా ఆ డాక్టర్లు సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది. నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది. ముఖానికి కర్చీపులు కట్టుకుని వీళ్ళు ఎదురుగుండానే పైకి వెళ్ళినట్టు ఉంది. సో అన్నీ కూడా 164 స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం. సో అంతా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది. సో డెఫినెట్గా నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లకుండా ఉండాలని. ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో కాబట్టి గతంలో హైదరాబాద్లో ఒక ఆయన మరి టెలి ఫోన్ ట్యాపింగ్లో అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అతని పాస్పోర్ట్ చూస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎవరూ కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు. అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తే తెలుస్తుంది. సో అన్నీ బయటకు వస్తాయి త్వరలో. సార్ విచారణ నిన్న సంఘటనలు అన్నీ చూసిన తర్వాత ట్రాక్ ఎక్కింది. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అన్న దాంట్లో నిన్న చూసాం కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్. అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు, కానీ అతను ఓపెన్ కన్ఫ్యూషన్లోనే ఉంది. బ్రిటిష్ వాడా మాకు చర్చి ఇచ్చిద్వి అని కూడా అతను క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అది కూడా మరి బయటికి రావాలి. ఇప్పుడు అరెస్ట్ అధికారి చూడాలి. అందులో డెఫినెట్గా సునీల్ కుమార్ ఇన్వాల్వ్, ఇంకా రామానాయుడు గారు ఇన్వాల్వ్ అని నా దాంట్లోనే చెప్పాను. చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.